వెల్కమ్ మదర్ సార్, వెల్కమ్. సో వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. గుడ్ మార్నింగ్ అండి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి. సో ఇవాళ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్, మనకి కంప్లీట్ హెల్త్ రిలేటెడ్ గా మనం మాట్లాడబోతున్నాం అనమాట. విజరల్ ఫ్యాట్ గురించి. మనందరూ చాలా మంది బరువు తగ్గడానికి ట్రై చేస్తున్నారు కదా. ఎవరెవరికి ఈ కాల్లో బరువు తగ్గాలని ఉంది? బరువు తగ్గాలన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్ గా. బరువు తగ్గాలి అన్న వాళ్ళు ఎవరెవరికి ఈ కాల్లో బరువు తగ్గాలని ఉంది? ఓకే, ఫెంటాస్టిక్. సో ఈ కాల్లో దగ్గర దగ్గర 500 పీపుల్ ఉన్నారు. 500 పీపుల్ ఎవరెవరు బరువు తగ్గాలని ఉందంటే ఒక ఫ్యూ పీపుల్ హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, 40-50 పీపుల్ హ్యాండ్ రైజ్ చేశారు. 10% అయినా మిగతా వాళ్ళందరికీ బరువు తగ్గాల్సిన అవసరం లేదంటారా? సో చాలా మంది బరువు తగ్గాలని ఉంటుంది. ఓకే, ఎవరెవరికి బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేయండి. మీ బాడీలో ఎక్స్ట్రాగా ఉన్న ఫ్యాట్ ని తగ్గించుకోవాలి అనుకున్న వాళ్ళు. 42 పీపుల్, అంటే 50 పీపుల్ యావరేజ్ గా. అంటే కొంచెం అర్థమవుతుంది అయితే మీకు. క్లాసులు వినడం వల్ల మీ బాడీలో ఏం తగ్గాలి అనేది మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట. ఓకే, సో ప్రతిరోజు మనం అనుకునేది ఏంటంటే, చాలా మంది అంటే అవుట్ ఆఫ్ దిస్ బాక్స్, అంటే ఇక్కడ నుంచి మనం బయట ప్రపంచాన్ని చూసాము అంటే కనుక మన కమ్యూనిటీ లేని వాళ్ళు చాలా మంది బరువు తగ్గాలనుకుంటారు, కానీ ఓకే, ఫ్యాట్ తగ్గాలనే ఒక కాన్సెప్ట్ అయితే డెఫినెట్ గా వాళ్ళ ఎవరికి ఉండదు అనమాట. శరీరంలో ఏం తగ్గాలి అంటే కనుక మన శరీరంలో తగ్గాల్సింది కొవ్వు మాత్రమే. మీరు బాగా బరువు మీరు తినే ఆహారపు అలవాట్ల వల్ల మన శరీరంలో ఏం జరుగుతుందంటే, మన బాడీలో బరువు పెరుగుతుంది అని అనుకుంటాం, కానీ బరువులో ఏం పెరుగుతుందంటే బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంది. మన శరీరంలో బరువు అనేది దాంట్లో ఎన్నో బాడీలో అవయవన్నీ వచ్చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంది, కొవ్వు ఉంది, కండరాలు ఉన్నాయి, ఎముకలు ఉన్నాయి, అవయవాలు ఉన్నాయి, శరీరంలో వాటర్ పిహెచ్ లెవెల్ లిక్విడ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉంటాయి అనమాట. శరీరంలో అన్ని కలిపితేనే మన బరువు. బరువు ఒక్కటే సొల్యూషన్ అయితే కాదు. సో బరువు తగ్గాలి పెరగాలనే కాన్సెప్ట్ ని మర్చిపోయి కొవ్వు తగ్గాలి పెరగాలి అనే కాన్సెప్ట్ మీరు తెచ్చుకోగలిగితే డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవాళ మాట్లాడబోయేది ఇదే టాపిక్ గురించి, కాబట్టి డెఫినెట్ గా ఈ టాపిక్ మీకు హెల్ప్ అవుతుంది. కొంచెం క్లియర్ గా విని కొన్ని పాయింట్స్ ఉంటే కనుక నోట్ డౌన్ చేసుకొని డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది, తీసుకోవచ్చు. ఓకే, సో మెయిన్ పర్పస్ అయితే మేకింగ్ ద వరల్డ్ హెల్దర్ అండ్ హ్యాపీయర్. మన కమ్యూనిటీ యొక్క మెయిన్ పర్పస్ అయితే డెఫినెట్ గా మీకు బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ కమ్యూనిటీలో డెఫినెట్ గా మీరు లాంగ్ టర్మ్ ఉన్నారు అంటే కనుక డెఫినెట్ గా మీ ఆరోగ్యానికి ధోకా ఉండదు. ఆరోగ్యం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట. ఓకే, మెయిన్ గా మనం చూసుకుంటే కనుక మన శరీరం యాక్చువల్ గా ఉండాల్సింది ఇలా: ఎముకలు, కండరాలు, కొవ్వు చాలా తక్కువ ఉండాలి. కొవ్వు అనేది మీ ప్రొటెక్షన్. శరీరం పైన ఈ స్కిన్ ఏదైతే ఉందో దీన్ని సబ్క్యూటినస్ ఫ్యాట్ అంటారు. ఈ స్కిన్ మీద సబ్క్యూటినస్ ఫ్యాట్ ఏదైతే లేయర్ ఉందో, ఈ ఫ్యాట్ వల్ల మీకు ఈ ఫ్యాట్ వల్ల మీకు సబ్క్యూటినస్ ఫ్యాట్ వల్ల మీ బాడీకి ప్రొటెక్షన్. బయట నుంచి తిరుగుతున్నారు కదా, పొల్యూషన్ ఉంది, ఎన్నో వైరస్లు తిరుగుతుంటాయి, బ్యాక్టీరియా తిరుగుతూ ఉంటది, ఎన్నో రకాల జెమ్స్ బయట తిరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మీ డైరెక్ట్ గా మీ బాడీలో ఆర్గన్స్ కి టచ్ అవ్వకుండా ఈ స్కిన్ అనే ఒక కొవ్వు ఫ్యాట్ పర్సెంటేజ్ ఏదైతే ఉందో ఈ లేయర్ అనేది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది అనమాట. కానీ మనం యాక్చువల్గా వాళ్ళు ఎలా ఉన్నాం, మన బాడీ లెఫ్ట్ సైడ్ ఎలా అయితే ఉందో అలా మీరు ఒకవేళ ఉన్నారు అంటే కనుక మీ బాడీలో అధికంగా పెరిగింది ఏంటంటే కండలు కావు, ఎముకలు అలానే ఉన్నాయి, కండరాలు అలానే ఉన్నాయి, శరీరం అవయవాలు ఉన్నాయి. అవునా కదా? మీ కళ్ళు పెరగలేదు, చెవులు పెరగలేదు, ముక్కు పెరగలేదు, చేతులు కాళ్ళు ఏమీ పెరగలేదు, జుట్టు పెరగలేదు, ఇవన్నీ పెరగలేదు. ఏం పెరుగుతుంది? బాడీలో ఎక్స్ట్రాగా ఉన్న బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ అనమాట, కొవ్వు స్థాయి పెరుగుతుంది. ఈ కొవ్వు పెరిగింది అంటే కనుక శరీరంలో ఎన్నో రకాల సమస్యలు కూడా పెరుగుతుందన్నమాట. సి వాట్ యు ఆర్ మేడ్ ఆఫ్ చెప్పే కదా, ప్రోటీన్స్, మినరల్స్, బాడీలో ఫ్యాట్, మజిల్ అన్ని కలిపితే మన శరీరం. ఎన్నో రకాల బాడీలో మెజర్మెంట్స్ అన్ని కలిపితేనే మన బాడీ మెజర్మెంట్స్ అన్ని కలిపితే. బట్ ఈ మెజర్మెంట్ చేసే ప్రాసెస్ లో చాలా మందిని ఏ విధంగా బరువు తగ్గడం మీద ఫోకస్ చేస్తారు. నార్మల్ గా యాక్చువల్ గా చాలా మంది ఏం చేస్తారంటే, బరువు తగ్గాలి అనుకుంటే వెయిట్ ని చెక్ చేసుకుంటారు వెయిట్ స్కేలింగ్ తో. ఓకే, చాలా మంది మనం బిఎంఐని చెక్ చేసేవాళ్ళు. పాతకాలంలో బిఎంఐ ఎంత అని చూసేవాళ్ళు. బిఎంఐ అంటే అర్థం ఏంటంటే ఎత్తుకి విడ్త్ కి, అంటే హైట్ అండ్ విడ్త్ ఏదైతే మెజర్మెంట్ ఉందో దీని ఒక షేప్ అనేది కరెక్ట్ గా ఉండాలి అనుకుంటే కనుక 25 లోపు మీ బాడీ మాస్ ఇండెక్స్ ఉంది అంటే కనుక డెఫినెట్ గా దీని వల్ల మీకు ఏంటంటే పారామీటర్స్ కరెక్ట్ గా ఉంటాయి అనమాట. అంటే మీ బాడీ ఇండెక్స్ కరెక్ట్ గా ఉండటం వల్ల మీరు షేప్ లో ఉన్నట్టు. బట్ పాతకాలపు మెజర్మెంట్స్ ఇవి, బరువు అండ్ బిఎంఐ, ఈ పాతకాలపు ట్రెండ్స్ అన్నమాట. ఇప్పుడున్న ట్రెండ్స్ ఏంటి? బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్, మజిల్ పర్సంటేజ్, ఇంచ్ మెజర్మెంట్స్ అండ్ కొలెస్ట్రాల్ మెజర్మెంట్స్. ఇలాంటి దాన్ని బట్టి మీ బాడీలో యాక్చువల్గా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే ఇవాళ జనరేషన్ లో మీరు లావుగున్నారా, సన్నగున్నారా, అతిగా బరువు ఉన్నారా లేరా, ఈ కంపారిజన్ అంతా కూడా మీకు అర్థమయ్యేది ఎలా అంటే దీని వల్ల కాదు. సో బాడీ మాస్ ఇండెక్స్ అనేది కాదనమాట. సో సేమ్ పర్సన్ మీరు చూడండి ఇక్కడ, సేమ్ పర్సన్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు మన కమ్యూనిటీలో. ఇద్దరు పర్సన్స్ సేమ్ హైట్, సేమ్ వెయిట్, సేమ్ బిఎంఐ ఉన్నారు. ఇటు గ్రీన్ కలర్ ఉన్న డ్రెస్, అటు రెడ్ కలర్ ఉన్న డ్రెస్.
కానీ సేమ్ పర్సన్ కి మధ్యలో తేడా ఏంటి? ఒకళ్ళు లావుగా ఉన్నారు, ఒకళ్ళు సన్నగా ఉన్నారు. అంటే అది మీకు ఇక్కడ అర్థం కావాల్సింది అంటే ఇట్స్ నాట్ అబౌట్ బాడీ వెయిట్, ఇట్స్ ఆల్ అబౌట్ బాడీ ఫ్యాట్ పర్సెంట్. అంటే సన్నగా ఉన్న వాళ్ళ బాడీలో కూడా మేబీ కొవ్వు ఉండొచ్చు, లావుగా ఉన్న వాళ్ళ దగ్గర కూడా బాడీలో కొవ్వు పర్సెంటేజ్ తక్కువ ఉండి పిహెచ్ లెవెల్స్, వాటర్ లెవెల్స్ ఎక్కువ ఉండొచ్చు అనమాట. అందుకే మనం ఏం ఆలోచించాలి? థింక్ ఫ్యాట్ లాస్, నాట్ వెయిట్ లాస్. మనం ఎప్పుడు ఏం ఆలోచించాలి అంటే మన శరీరంలో కొవ్వు అధికంగా పెరిగిన దాన్ని తగ్గించుకోవడం మీద మాట్లాడాలి, బరువు తగ్గించుకోవడం మీద కాదు. బయట సమాజంలో అందరూ ఏం మాట్లాడతారు? బరువు తగ్గడం గురించి మాట్లాడతారు. మన సమాజం మనం ఏం మాట్లాడుకోవాలి? మన కమ్యూనిటీలో కొవ్వు తగ్గించుకోవడం గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, వై ఆల్ బాడీ ఫ్యాట్ ఈజ్ నాట్ క్రియేటెడ్ ఈక్వల్. సో ఎందుకు అందరికి ఒకలాగా కొవ్వు ఫ్యాట్ పర్సెంటేజ్ ఉండదు, లేదా ఎందుకు చేంజెస్ జరుగుతుంటాయని చూసుకుంటే కనుక బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఇవాళ మనం తినే ఆహారం అంతా కూడా ఏదైతే కలుషితం జరగటం వల్ల మనం తినే ఆహారం అంతా కూడా చేంజెస్ బాగా జరిగినాయో, దీనివల్ల అన్హెల్దీ బాడీలో ఎక్సెస్ ఫ్యాట్ అనేది బాగా పెరుగుతుంది. మన శరీరంలో అంటే మనం తినే ఆహారంలో ఒమేగా 3 ఎక్కువ ఉండాలి, ఒమేగా 6 తక్కువ ఉండాలి. గడ్డగట్టే కొవ్వు ఎక్కువ తినడం వల్ల, కొన్ని రకాల ఆహారపు అలవాట్లు ఎక్కువ తినడం వల్ల, షుగర్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల, ఎక్కువ క్యాలరీల ఎనర్జీ ఉన్న ఫుడ్ ఎక్కువ తినడం వల్ల మన శరీరంలో అనేది బరువు పెరుగుతూ ఉంటుంది, కొవ్వు అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ దీంట్లో మనకు చెప్పా కదా, శరీరంలో కొవ్వులో మళ్ళీ 2-3 రకాలు ఉంటాయని. టోటల్ గా బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ దీంట్లో మళ్ళీ 2 భాగాలు డివైడ్ అవుతాయి. ఒకటి పొట్ట భాగం దగ్గర, రెండోది చర్మ భాగం దగ్గర. ఈ 2 భాగాలకి దగ్గర డివైడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో షేప్స్ కూడా ఉంటాయి. మనిషిలో బరువు పెరిగిన తర్వాత కొవ్వు పెరిగే రకాలు కూడా ఉంటాయి అనమాట. కొంతమందికి ఒబేసిటీ అనేది యాపిల్ షేప్ లో ఉంటుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేయండి, మగవాళ్ళకి ఈ కాల్లో ఉన్న జెంట్స్ కి అయితే యాపిల్ షేప్ లో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరిగిద్దంట. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చేతులు కాళ్ళు సన్నగా ఉంటాయి మెన్ కి, పొట్ట భాగం దగ్గర బరువు పెరుగుతారు. దాని అర్థం ఏంటి? కంప్లీట్ గా దాని అర్థం ఏంటి అంటే కనుక, ఓకే, దాని అర్థం ఏంటి అంటే కనుక వాళ్ళ పొట్ట భాగం దగ్గర పెరుగుతుంది అంటే కనుక దాన్ని యాపిల్ షేప్ అంటారు అనమాట. ఓకే, ఓకే, యాపిల్ షేప్ అంటారు. డెఫినెట్ గా ఆ యాపిల్ షేప్ వల్ల ఏం జరిగింది అంటే కనుక వాళ్ళ ఆర్గన్స్ దగ్గర ఇబ్బంది పడుతుంటారు. చాలా మంది ఉమెన్ కి ఏమవుతుంది? బిలో ద వేస్ట్ లైన్, అంటే పొట్ట భాగం దగ్గర నుంచి బొడ్డు వైపు నుంచి కిందకు వెళ్ళిపోతే ఆ భాగం దగ్గర వాళ్ళ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంటది అనమాట. దాన్ని పియర్ షేప్ అంటారు. ఓకే, అంటే ఈ భాగం అనేది కంప్లీట్ గా బాడీలో ఒబేసిటీ పెరుగుతుంది. అంటే పొట్ట ఉండదు, కానీ వాళ్ళ బాడీలో స్కిన్ లేయర్ కింద ఫ్యాట్ బాగా ఫామ్ అవుతుంది. అంటే డబుల్ చిన్, లోవర్ హ్యాండ్స్, ఆర్మ్స్ దగ్గర, లేదంటే హిప్స్ దగ్గర, థైస్ దగ్గర ఇలాంటి బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ పెరుగుతుంటది అనమాట. దీనికి డిఫరెన్సెస్ చాలా ఉంది. రిస్క్ ఫ్యాక్టర్స్, పొట్ట భాగం దగ్గర పెరిగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. అది మెన్ అయినా ఉమెన్ అయినా కావచ్చు. ఎందుకంటే దాని బేస్ ని చేసుకునే మాత్రమే మన బాడీలో అవయవాలన్నీ పనిచేస్తుంటాయి. శరీరంలో అవయవాలు ఎక్కడ ఉంటాయండి? శరీరంలో అవయవాలు ఎక్కడ ఉంటాయి? మీ చేతుల్లో అవయవాలు ఉన్నాయా? మీ కాళ్ళల్లో ఉన్నాయా? కాదు. మన శరీరంలో అవయవాలన్నీ కూడా ఈ భాగంలో ఉన్నాయి, పొట్ట భాగంలో ఉంటాయి అనమాట. ఈ మన హెడ్ నుంచి మన పొట్ట భాగం దాకా మన బాడీలో అవయవాలన్నీ ఉంటాయి అనమాట. సో ఇక్కడ మనం ఏంటంటే చాలా జాగ్రత్తగా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఓకే, సో ఆండ్రాయిడ్ ఫ్యాట్ అంట. చూడండి, ఆండ్రాయిడ్ ఫోన్ లాగా మనకి ఆండ్రాయిడ్ ఫ్యాట్ వచ్చేసింది. ఆండ్రాయిడ్ ఫోన్, ఆండ్రాయిడ్ యాపిల్ ఫోన్ ఇలా ఎలా అయితే ఉందో, ఇలా మనకి ఏదైతే ఫ్యాట్ పెరుగుతుందో దీనివల్ల మన బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. ఆ చేంజెస్ వల్ల ఏం జరుగుతుందంటే మీ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ జరుగుతూ ఉంటుంది. చాలా మందికి లేడీస్ కి పీసీఓడి, పీసీఓఎస్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ లేదా మూడ్ స్వింగ్, సిస్ట్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయంటే ఈ భాగం దగ్గర, పొట్ట భాగం దగ్గర ఏదైతే కొవ్వు స్థాయి పెరుగుతుందో దీనివల్ల సమస్యలు పెరుగుతుంటాయి అన్నమాట. అంటే సింపుల్ గా చెప్పాలంటే అవయవాలు బాగా పనిచేయాలి. అంటే ఇంజిన్ బాగా పనిచేయాలనుకోండి, ఇంజిన్ ఆయిల్ ఎలా ఉండాలి, లోడ్ ఎంత ఉండాలి అనే దాని కెపాసిటీ ఉంటుంది కదా, సేమ్ అంతే. ప్రతి అవయవానికి దానికి సంబంధించిన ఒక లోడ్ ఉంటుంది. ఈ లోడ్ వల్ల ఏం జరుగుతుందంటే కంపల్సరీగా ఆ లోడ్ వల్ల ఎక్కువ లోడ్ పడేసరికి దాని మీద ప్రెషర్ పడడం వల్ల అవయవాలు పనిచేయడం ఆగిపోతుంటది. దీనివల్ల ఎన్నో రకాల సమస్యలు పెరుగుతున్నాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, హార్ట్ డిసీజెస్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ కావచ్చు, కొన్ని రకాల క్యాన్సర్లు చాలా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. ఒబేసిటీ బాగా గుర్తుపెట్టు, రానున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ మనందరి కుటుంబాల్లో ఎవరో ఒకళ్ళు మనం వింటూనే ఉన్నాం. ఏంటి అంటే క్యాన్సర్, ఏంటి అంటే క్యాన్సర్ అని వింటున్నాం. ఈ పదాలు రానున్న రోజుల్లో ఇంకా పెరుగుతాయి. జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యానికి మించింది ఇంకేమీ లేదు ఈ ప్రపంచంలో. మీ ఆరోగ్యం ఉందంటే మీరు నిజంగానే చెప్తున్నారు కదా, మీరు చాలా ధనవంతులు, చాలా కోటీశ్వరులు. సో ఖచ్చితంగా మీ ఆరోగ్యం మీద చాలా లీడ్ చేయడానికి ఫోకస్ చేస్తే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఈ యాపిల్ షేప్, పియర్ షేప్ ఏదైతే ఉందో ఈ రెండింటి మీద ఫోకస్ చేసుకోండి. ఒబేసిటీ లెవెల్స్ ని కొంచెం జాగ్రత్తగా ప్రాపర్ గా బ్యాలెన్స్ చేయడం నేర్చుకుంటుండండి. ఎలా మెజర్ చేసుకోవాలి? కంపల్సరీ మీరు మెజర్ చేసుకోవాలి అనుకుంటే కనుక, ఇవాళ రోజుల్లో మీరు ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకోవాలి అనుకుంటే కనుక మెజర్ వేస్ట్ లైన్. మీరు మీ ఇంట్లో మీకు ఏదైనా కొలిచే టేప్ ఉంటే కనుక, లేదా మీ క్లబ్స్ లో ఎక్కడైనా టేప్స్ ఉంటే కనుక మెజర్ చేయడం నేర్చుకోండి. ఎక్కడెక్కడ మెజర్ చేసుకోవాలి? ఫస్ట్ హెడ్ దగ్గర, ఇలా ఈ సర్కిల్ దగ్గర, హెడ్ దగ్గర మనం సర్కిల్ ని మెజర్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ ని మెజర్ చేయొచ్చు, షోల్డర్ ని మెజర్ చేయొచ్చు. ఈ వేస్ట్ లైన్ లో బొడ్డు పైన 3 ఇంచెస్, 3 ఇంచెస్ ఆఫ్ పైన
అండ్ 3 ఇంచెస్ కింద, ఈ 2 రకాల మెజర్మెంట్స్ మనం చేసుకోవచ్చు. అండ్ థై మెజర్మెంట్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇలాంటి రకాల మెజర్మెంట్స్ చేసుకొని మన బాడీ ఎక్కడెక్కడ ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది, ఐడియల్ వేస్ట్ లైన్స్ ఎంత, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట. ఓకే, ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే మీరు బాగా అందంగా అనిపిస్తున్నారా, బట్టలు వేసుకొని మంచిగా స్నానం చేసి మొహానికి మంచిగా క్రీమ్ అవన్నీ రాసుకొని, పౌడర్ రాసుకొని అన్ని నీట్ గానే ఉంటాం. కానీ ఎగ్జాక్ట్ గా మనం బాడీలో ఫ్యాట్ కనుక పొట్ట కోస్తే పురుగులు ఉంటూ అంటారు చూసారా, సేమ్ అట్లాగే మన బాడీలో మనం కనపడడానికి బాగున్నాం అంతే. లావుగా ఉన్నారు అంటే కనుక, మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది అంటే కనుక, రైట్ సైడ్ ఇమేజ్ కనిపిస్తున్న దాంట్లో మన బాడీలో పెద్ద తేడా ఏముండదు, అదే ఉంటది బాడీలో. ఖచ్చితంగా మన పేగుల చుట్టూతో కొవ్వు అలా ఉండిపోతుంది అనమాట. కొవ్వు అనేది ఒక ఒక టైప్ ఆఫ్ ఒక స్లాగినెస్ ఉంటుంది, జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మీ అవయవాలు పనిచేయడానికి చాలా ఎక్కువ సహకరించవు. అందుకే దానివల్ల మీకు ఏదైనా సమస్యలు వచ్చినా కూడా, ఏదైనా ఆపరేషన్ జరగాలన్నా కూడా దాన్ని మీకు బాడీ అనేది సపోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో అబ్డామినల్ ఫ్యాట్ ఎలా ఉంటుందో చూడండి. సబ్క్యూటనస్ ఫ్యాట్ మీకు అందరికి 6 ప్యాక్ అనేది కామన్ గా ఉంటుంది అనమాట. పొట్ట భాగం దగ్గర అలా ముట్టుకున్నాను గట్టిగా, మీకు ఒక వాల్ లాగా ఉంటుంది అనమాట. ఈ వాల్ కి లోపల వైపు ఉండేదాన్ని, అంటే ఈ వాల్ కి లోపల వైపు ఉండేదాన్ని విజరల్ ఫ్యాట్ ఉంటుంది. పొట్ట భాగం లోపు వైపు, బయట వైపు సబ్క్యూటనస్ ఫ్యాట్ అంటారు. అర్థమవుతుందా? అంటే మీరు మీరు కొంచెం ఇలా చేయి తీసుకొని ఇలా మీ పొట్ట దగ్గర పెట్టుకొని ఇలా టచ్ చేయండి, అది మెత్తగా తగులుతున్న కొవ్వంతా ఇలా పట్టుకొని వచ్చేసిందంటే దాన్ని సబ్క్యూటనస్ ఫ్యాట్ అంటారు. కానీ గట్టిగా ఉందనుకోండి లోపల పొట్ట దగ్గర, అక్కడది మీకు ఏమవుతుందంటే విజరల్ ఫ్యాట్ ఉన్నట్టు పొట్ట భాగంలో. విజరల్ ఫ్యాట్ అంటే ఎక్కడెక్కడ, మీ గుండె దగ్గర కొంచెం, మీ లంగ్స్ దగ్గర కొంచెం, మీ కిడ్నీ దగ్గర కొంచెం, లివర్ దగ్గర కొంచెం, ఇలా అన్నమాట మీ బాడీలో ఫ్యాట్ పెరుగుతూ ఉంటుంది అనమాట. సో అందుకని చాలా జాగ్రత్తగా ఈ విజరల్ ఫ్యాట్ దగ్గర ఉండాలి. ఎగ్జాక్ట్గా ఇలా ఉండదు అనమాట. తీస్తే మీ ఎముక చుట్టూతా, ఓకే, మీ బాడీలో ఫ్యాట్ మన ఈ డైజెషన్ సిస్టమ్ చుట్టూతా ఇలా ఉంటది అనమాట. బాగుండాలా, ఈ రైట్ గుండె నార్మల్ గా మన హెల్తీగా ఉంటే, మన బాడీలో విజరల్ ఫ్యాట్ పెరిగితే ఏమైంది, గుండె మీద కూడా కొవ్వు పెరుగుతుంటది. మీ అందరు తెలుసు కదా, మనం నాన్ వెజ్ తింటే మన ఫ్యాట్ ఎక్కువ ఉండదు. ఫ్యాట్ ఉంటే మనకి ఎల్లోయిష్ గా కనిపిస్తుంది. సేమ్ అంతే మన మనిషిలో ఆరోగ్యం, మనకు కూడా బాడీలో లోపల ఎముకల పైన కండరాలు ఉన్నాయి. కండరాల పైన మనకి కొవ్వు ఉంది, అంతే సింపుల్ లాజిక్. ఈ కొవ్వు బాగా పెరిగిందంటే ఇలా ఉంటుంది. అవయవాల పైన ఇక్కడ కొంచెం ఫ్యాట్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఫ్యాట్ ఉంది. సో చూడండి, హెల్తీగా ఉంది లెఫ్ట్ సైడ్ హెల్తీగా ఉండే హార్ట్, రైట్ సైడ్ అన్హెల్తీగా ఉన్న హార్ట్. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి మనకి ఏ బాడీలో మన పర్సంటేజ్ ఎలా ఉండాలి అనేది. ఒబేసిటీ అంటే కంప్లీట్ గా మన లైఫ్ స్టైల్ ని మెయింటైన్ చేసుకోవచ్చు. వేస్ట్ లైన్ ఏదైతే ఉందో కంప్లీట్ గా బ్యాలెన్స్ చేసుకోవడం, యాపిల్ షేప్ ని ప్రాపర్ గా పెట్టుకోవడం, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో కంపల్సరీగా ప్రాపర్ గా పెట్టుకోండి. విజరల్ ఫ్యాట్ 2 భాగాలుగా డివైడ్ అవుతుంది. ముందు వైపు కూడా పెరుగుతుంది, వెనక వైపు కూడా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఒకవేళ ముందు వెనక 2 వైపులు మీ బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగింది అంటే కనుక, దానివల్ల మీకు ఏం జరిగింది అంటే గుండె మీద ప్రెషర్ పడుతుంది. అవయవాలు గుర్తుపెట్టుకోండి, కంప్లీట్ గా బాడీ ఫిట్ గా స్ట్రైట్ గా ఉన్నారు అంటే కనుక నార్మల్ అవయవాలు బాగా పనిచేస్తుంటాయి అనమాట. కానీ ఎప్పుడైతే ముందు భాగంలో కొవ్వు, వెనక భాగంలో కొవ్వు, దానివల్ల మీ ప్రెషర్ పెరిగిందంటే కనుక మీ బ్రీతింగ్ లెవెల్స్ తగ్గిపోతాయి. మీరు చాలా మంది అంటారు కదా, సార్ నేను ఒబేసిటీ పెరిగిన తర్వాత, అంటే లావుగా అయిపోయిన తర్వాత నాలో ఊపిరి శ్వాస తీసుకునే సంఖ్య తగ్గిపోయింది, కొంచెం నడిస్తే ఆయాసం వస్తుంది. ఎందుకు వస్తుంది తెలుసా? ఈ బాడీలో కొవ్వు అనేది మీ ప్రెషర్ పెంచుతా ఉంటుంది అనమాట. కొంచెం నడవంగానే మీకు యాంగ్జైటీ, అలసట, డల్నెస్, లేదంటే ఊపిరి సరిగ్గా తీసుకునేలాగా ఉంటుంది అనమాట. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ డైజెషన్ లెవెల్స్ ఎగ్జాక్ట్ గా లెఫ్ట్ సైడ్ లో ఎలా ఉంటే మనం అందరం ఏమనుకుంటాం, బ్రహ్మాండం మంది మన లెఫ్ట్ సైడ్ లో ఉన్న డైజెషన్ లెవెల్స్ అంతా అనుకుంటాం. కానీ రైట్ సైడ్ లో ఉన్న మన బాడీలో మీకు కొద్ది గొప్ప కొవ్వు పెరిగింది అంటే కనుక ఖచ్చితంగా రైట్ సైడ్ లో మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఎలా ఉందో అలా ఉంటుంది అనమాట. సో అందుకే చాలా జాగ్రత్తగా మనం ప్రాపర్ గా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉండాలి. ఏం చేయాలి, రెగ్యులర్ గా ఏం చేయాలి అంటే ఎక్సర్సైజ్ కంపల్సరీగా స్టార్ట్ చేయండి. మీరు హెల్తీ వైపు ఉండాలా, అన్హెల్దీ వైపు ఉండాలా, మీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ తగ్గించుకోవాలి, మీ ఆరోగ్యాన్ని పెంచుకోవాలి, మీ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోవాలి. దీనికోసం మీరు చేయాల్సిన మెయిన్ స్టెప్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ ఎవ్రీడే, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మంచి వాటర్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ మీకు కావాల్సిన ఆహారాన్ని తీసుకోవడం, తినడం ఇంపార్టెంటే, కానీ ఏం తినాలి, ఎంత తినాలి, ఎక్కువ తినాలి, తక్కువ తినాలా అంటే ఏది కావాలో అది తినాలి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రాపర్ గా ఫుడ్ హ్యాబిట్స్ తీసుకోండి. ఇవాళ రోజుల్లో మన బాడీలో కొవ్వు పెరగడానికి మేజర్ కారణాలు ఏంటంటే మనం గ్లైకోజన్, అంటే మన శరీరంలో ఎక్కువ మోతాదులో షుగర్స్, కార్బోహైడ్రేట్, స్టార్చ్, హై షుగర్ ఫుడ్స్ అని ఎక్కువ తీసుకున్నామంట. ఇది ఏం చేసేది, డైరెక్ట్ గా మన బాడీలో గ్లూకోజ్ కాస్త గ్లైకోజన్, అంటే గ్లూకోజ్ మారిపోయి గ్లైకోజన్ అంతా కూడా కొవ్వు కింద కన్వర్ట్ అవుతుంది అనమాట. మీ శరీరంలో లివర్ అనే అవయవం ఏం చేసిందంటే మొత్తం తిన్న ఆహారంలో ఎనర్జీ, అంటే మీరు రోజంతా పని చేస్తారు కదా, ఈ పని చేసిన దానికి ఖర్చు పెట్టే ఎనర్జీ, క్యాలరీస్ అన్ని కూడా పక్కన పెట్టేస్తే మిగతాదంతా కూడా డిపాజిట్ చేసేసింది అనమాట. మీ బ్యాంక్ అకౌంట్ డబ్బులు ఉంటాయి కదా, అకౌంట్ డబ్బులు ఏమవుతాయి, మీరు రోజుకి ఒక 100 రూపాయలు 200 వాడారు, మిగతా డబ్బులు డిపాజిట్ అయిపోతాయి కదా చూసారా. సేమ్ అట్లాగే
మన బాడీలో కొవ్వు కూడా పెరుగుతుంటుంది. కొవ్వు పెరిగిందంటే మనకి షుగర్లు, బీపీలు వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ప్రతి ఒక్కళ్ళకి ఏ రోగం వచ్చినా కూడా అది లైఫ్ స్టైల్ డిసీజ్ మాత్రమే. అంటే మీరు పుట్టినప్పుడు మీకు లేని రోగాలు, మీరు వయసు పెరిగే కొద్దీ మీకు వస్తున్నాయి, మీ జీవితం పెరిగే కొద్దీ మీకు వస్తున్నాయి అంటే ఖచ్చితంగా అది లైఫ్ స్టైల్ అంటారు. కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు మారాలి. లేదంటే ఏం జరిగింది, టైప్ 2 డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్, కార్డియోవస్కులర్ డిసీజెస్. ఇవాళ కొన్ని కోట్లు, కొన్ని వందల వేల కోట్లు పెట్టి హాస్పిటల్స్, డాక్టర్స్ పెడుతున్నారంటే దాని అర్థం ఏంటి అంటే ప్రతి ఒక్క మనిషి ఈ హాస్పిటల్కి వస్తానే ఒక 100% వాళ్ళకి గ్యారంటీ ఉంది. ఎందుకంటే మనం తినే ఫుడ్ అలా ఉంది కాబట్టి. కొవ్వు పెరిగింది, గుండెపోటు వచ్చింది, వెళ్తున్నాం హాస్పిటల్లో, మనం చెకప్లు చేయించుకున్నాం, హాస్పిటల్కి సంబంధించిన స్టంట్లు, ట్రీట్మెంట్లు చేయించుకున్నాం. దాని అర్థం ఏంటి, ఒక్కొక్క ట్రీట్మెంట్ 5 లక్షలు, 10 లక్షలు ఇలా ఉన్నాయి. దాని అర్థం ఏంటి అంటే వీళ్ళంత క్లారిటీగా ఉన్నారు. అందరూ 100% ఇలాంటి జంక్ ఫుడ్ తింటారు. ఎవరు తినడంలో కాంప్రమైజ్ అవ్వరు, వాళ్ళు తింటారు, మన దగ్గరకు వస్తారు క్లారిటీ. సో అందుకని వాళ్ళు డబ్బులు కూడా ఖర్చు పెట్టడానికి ఎవరు వెనకాడట్లేదు. 100% అంటే ప్రాణం మీదకి వచ్చేసి ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టేస్తారు. కొంచెం జాగ్రత్తగా ఉంటే కనుక డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో డేంజర్ జోన్ ఇది. విజరల్ ఫ్యాట్ అనేది తగ్గించుకోవాలి. ఇన్ఫ్లమేషన్, స్లీప్ డిసార్డర్స్, నిద్ర రావట్లేదు, మెంటల్ డిసార్డర్స్ ఉన్నాయి, మీ హార్ట్ సరిగ్గా ఫంక్షన్ అవ్వట్లేదు, షుగర్ ఉంది, దీని అందరికీ కారణం కొవ్వు మాత్రం. కొవ్వుని కొంచెం తగ్గించుకుంటే డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో ఎన్నో ఆర్టికల్స్ చెప్తున్నాయి ఇవాళ. నిన్న కాక మొన్న మోదీ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మన ఇండియా అనేది చాలా ఫాస్ట్ గా, వేగంగా పెరుగుతున్న కొవ్వు ఎక్కువ అంట. సో వేగంగా ఒబేసిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి. ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా ఉండి డెఫినెట్ గా, ఇవి రీసెంట్ గా వచ్చిన చాలా ఆర్టికల్స్, ఒబేసిటీ పెరుగుతుంది, చైల్డ్హుడ్ ఒబేసిటీ, పిల్లల్లో కొవ్వు పెరుగుతుంది, ఇవన్నీ కూడా. ఓకే, సో కంపల్సరీ కొవ్వు తగ్గించుకోండి, డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతుంది. కొవ్వు పెరిగితే ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి, క్యాన్సర్లు, పీసీఓడి ప్రాబ్లమ్స్, టైప్ 2 డయాబెటిక్ ఇవన్నీ. అండ్ అలాగే మనకి హార్ట్ కి సంబంధించిన డిప్రెషన్ అవుతూ ఉంటారు, స్లీప్ డిసార్డర్స్ వస్తుంటాయి, సెక్షువల్ ఫంక్షన్స్ తగ్గిపోతూ ఉంటాయి అనమాట. మీ బాడీలో ఫ్యాట్ ఎలా ఉంటుందో చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా ఇక్కడ కనిపించేలాగా గ్రీన్ కలర్ లో ఉందంటే కనుక ఈజీ ఫ్యాట్ సెల్స్. అంటే మీకు తిన్న ఆహారం కొంచెం పర్లేదు, ఆ మంచి ఆహారం వల్ల కొంచెం మంచి ఫ్యాట్ వచ్చింది, దానివల్ల మీకు హార్మ్ ఫుల్ అవ్వదు. ఎర్రగా ఉంది చూసారా, ఇది కొంచెం ఫ్యాట్ సెల్స్ అనేది హార్డ్ గా ఉంటాయి. అంటే మీ బాడీలో వచ్చిన తర్వాత ఖర్చు అవ్వవు, బయటికి వెళ్ళవు, అది మీ బాడీలో స్టోర్ అయిపోతుంది. ఆ స్టోర్ అయిన హార్డ్ ఫ్యాట్ సెల్స్ అనేవి మీకు ప్రాబ్లం అవుతాయి. అందుకే చాలా మంది బరువు తగ్గడానికి ట్రై చేసినప్పుడు పొట్ట తగ్గదు. చాలా మంది బరువు తగ్గడానికి ట్రై చేసినప్పుడు ఏదైతే తగ్గాలనుకుంటారో అది తగ్గదు, బరువు తగ్గుతూ ఉంటారు అనమాట. చాలా మంది అండర్ వెయిట్ లో ఉంటారు, కానీ బాడీలో ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది. అందుకే బికాస్ ఆఫ్ దిస్, అంటే మీరు ఈ కణాలని అర్థం చేసుకోగలిగితే డెఫినెట్ గా బాగా హెల్ప్ అవుతుంది. మేమేం చేస్తాం, మా కమ్యూనిటీ ఏం చేస్తుంది, లైవ్ వెల్నెస్ క్లబ్ అంటే మిమ్మల్ని, మీరు ఏదైతే పొద్దు నుంచి రాత్రి వరకు తీసుకున్న షెడ్యూల్లో ఎక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫ్యాట్, సాల్ట్, షుగర్, ఎలాంటి ఆహారం అయితే తీసుకున్న రెగ్యులర్ బేసిస్ లో, ఇలాంటి ఆహారాన్ని మార్చి మేమేం చేస్తాం అంటే పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ లో హెల్దీగా న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్, తక్కువ క్యాలరీలో, 170 క్యాలరీల ఎనర్జీలోనే మీకు కావాల్సిన పౌష్టిక విలువలు, ప్రోటీన్, వైటమిన్స్, మినరల్స్, ఫైబర్, కాల్షియం, ఇవన్నీ పుష్కలమైన ఆహారాలన్నీ కూడా డెఫినెట్ గా ఈ ఈ కేటగిరీలో ఒక గ్లాస్ లో 140 న్యూట్రియంట్స్ దొరుకుతున్నాయి అనమాట. మధ్యాహ్నం మంచిగా భోజనం తినొచ్చు, మళ్ళీ రాత్రిపూట బ్యూటిఫుల్ గా షేక్ తీసుకుంటే కనుక హెల్దీ వేలో, సేఫ్ అండ్ సైంటిఫిక్ మెథడ్ లో 2 నుంచి 4 కిలోలు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ఇది మీకు బాగా హెల్ప్ అవుతుంది. మధ్యలో ఏం తినాలి, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఇవన్నీ నేచర్ నుంచి వచ్చినవి తినండి. మనం ఆర్టిఫిషియల్ గా తయారు చేసేవి కావు. ఈ స్వీట్స్ మనం తయారు చేసేవి, ఈ ఈ జంక్ ఫుడ్ మనం తయారు చేసేవి, ఈ ఫాస్ట్ ఫుడ్, ఇవన్నీ మనం తయారు చేసాం, అందుకే అంత టేస్టీగా ఉంది. మనం తయారు చేస్తున్నాం, అందుకే అంత ఫ్యాట్ ఉంది. అందుకే మనం కొంచెం ఇక్కడ తగ్గించుకొని మన బాడీకి ఏం కావాలో అవి తీసుకుంటే డెఫినెట్ గా హెల్ప్ అవుతుంది. సో మార్నింగ్ టైం షేక్ కి కమిట్ అవ్వండి, లాంగ్ టర్మ్ మీకు హెల్ప్ అవుతుంది. 2 పూట్ల షేక్, 1 పూట భోజనాన్ని మీరు ప్రాపర్ గా తీసుకున్నారంటే వెయిట్ లాస్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. దీన్ని మీల్ ప్లాన్ అంటారు. అంటే ఒక 30% మన డైట్ లో కంపల్సరీగా బాడీలో ఫ్యాట్ కావాలి, కార్బోహైడ్రేట్ కావాలి, ప్రోటీన్ కావాలి. చాలా మంది అంటారు కదా, కార్బోహైడ్రేట్ నాకొద్దు, అప్పుడు ఫ్యాట్ నాకొద్దు, ప్రోటీన్ నాకు కావాలి. ఇలా కాదు, బాడీకి అన్ని కావాలి. ఆ విధానం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ మోతాదులో ఎంత తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, చెడేంటి మంచి ఏంటి, ఇవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. డెఫినెట్ గా ఇవన్నీ మీకు బాగా హెల్ప్ అవుతాయి. బట్ ఓవరాల్ సబ్జెక్ట్ లో మీకు అర్థం కావాల్సింది 20% ఎక్సర్సైజ్. చాలా మంది 2-3 గంటలు ఎక్సర్సైజ్ చేస్తారు. న్యూట్రిషన్ దగ్గరికి వచ్చేటప్పటికి వాకింగ్ అంతా చేసేసి 1:30-2 గంటలు వెళ్ళి టీ షాప్ లో టీ తాగుతారు. అంతసేపు మీరు కష్టపడిందంతా కూడా వృధా అవుతుంది అనమాట. అలా కాకుండా మీరు అరగంట కష్టపడ్డా కూడా తినే ఆహారం చాలా ఇంపార్టెంట్. ఈ మీరు ఇచ్చే ఫుడ్ ఏదైతే బాడీకి ఉందో అది చాలా ఇంపార్టెంట్. కంపల్సరీగా 80% న్యూట్రిషన్ మీద ఫోకస్ చేయండి. 20% ఎక్సర్సైజ్, 80% న్యూట్రిషన్ కలిపితే 100% మీకు బ్యూటిఫుల్ మైండ్ సెట్, బ్యూటిఫుల్ బాడీ రావడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ అంతా చెప్పిన తర్వాత మీరు ఏం చేయాలి, మీ కోచ్ ఎవరైతే ఇన్వైట్ చేశారో, మిమ్మల్ని ఇక్కడికి ఇన్వైట్ చేసిన కోచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేయండి, వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళు మీకు ది బెస్ట్ వేలో సజెషన్ ఇస్తారు, గైడ్ చేస్తారు, హెల్ప్ చేస్తారు. మీ గోల్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళతో డిస్కస్ చేసి ఆ గోల్స్ అచీవ్ అవడం కోసం టైం తీయండి. 3 days, 21 days, 3 months కమిట్ అవ్వండి. ఒక మనిషి మారాలంటే టైం పడుతుంది. పెరగడానికి టైం పెట్టండి కదా, అంతే తగ్గడానికి కూడా టైం పడుతుంది. ఆ టైంని మీరు ఇవ్వగలిగితే
ది బెస్ట్ వేలో సేఫ్ అండ్ సైంటిఫిక్ మెథడ్ లో మీ ఒక టైలర్ ఎలాగైతే మీకు తగ్గట్టుగా బట్టలు ఎలాగైతే సైజ్ లో కొడతారో ఆ కోచ్ అనేవాళ్ళు కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఒక మంచి ఫిట్నెస్ ని ఇంప్రూవ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తారు. ఐ హోప్ మీ అందరికి టాపిక్ బాగా హెల్ప్ అయింది అనుకున్నాను. మీ ఇంట్లో ఎవరికైనా విజరల్ ఫ్యాట్ ఉంటే కనుక డెఫినెట్ గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళకి బరువు తగ్గేలాగా మీరు సజెషన్ ఇవ్వండి. డెఫినెట్ గా రిఫరల్ ఇచ్చి ఈ కమ్యూనిటీకి ఇన్వైట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్స్ టు ఐ విల్ కమ్ బ్యాక్ టు శివ గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఒకసారి అందరం థ్యాంక్స్ చెప్పుకుందామా సార్కు? Thank you, Madan sir. Thank you, sir. Thank you so much. Thank you, sir. I Sir. welcome. Thank you, sir. Bless you, Lord. Thank you so much, sir. So much. Thank you so much. Thank you so much. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్. రేపు మళ్ళీ ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. Thank you so much, sir. Result